వెళ్తే ఆ గారెడి వాడు వెళ్ళిపోయి ఏడాది దాటిపోతుంది. వాడు రాడు అని ఊరందరికీ తెలుసు. ఒక్క నవాన్‌కి తప్ప. జింగే పదే పదే చెప్తూ ఉంటాడు. వాడు మర్చిపోయాడు. నువ్వు కూడా మర్చిపో అంటూ ఉంటాడు. జింగే సిటీ నుంచి వచ్చినప్పుడల్లా నవాన్ మొహంలో నవ్వు చూడ్డానికి ఏవో గిఫ్ట్స్ తెస్తూనే ఉంటాడు. ఇద్దరూ క్లోజ్ అవుతారు. కలిసి తిరుగుతూ ఉంటారు. కానీ నవాన్ మనసులో మూలాల్లో మాత్రం వాడు వస్తాడు. ఇద్దరు సిటీకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాం అనే పిచ్చి నమ్మకం ఇంకా అలాగే ఉంటుంది. జింగేకి కోపం వస్తుంది. వాడు రాడే, ప్రాక్టికల్‌గా ఆలోచించు. నీ చదువు పూర్తి చేసుకో. ఇద్దరం యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసి సిటీకి వెళ్దాం అని బ్రతిమలాడతాడు. అప్పుడు నవన్ ఒక మాట అంటుంది. సరే, ఒకవేళ వాడు రాకపోతే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది. ఆ మాటకి జింగే ఆగిపోతాడు. ఎందుకంటే తను ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు, చదువుకోవాలి. కానీ అక్కడే విధి ఒక భయంకరమైన గేమ్ ఆడుతుంది. ఇద్దరు ఆ ఉయ్యాల ఊగుతూ ఉన్నప్పుడు టెపీమని తాడు తెగిపోతుంది. ఇద్దరు కింద పడిపోతాడు. జింగేకి చిన్న దెబ్బలే తగులుతాయి. కానీ